నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు ఒక రకంగా చరిత్రలో ఒకరోజు నిలిచిపోయే రోజే. ఎందుకంటే తెలంగాణ జాతి పిత బాపుగా నేను ఉండాలి, ఆఖరికి టెక్స్ట్ బుక్లో కూడా ఈయన గురించి ఒక చాప్టర్ ఉండాలి అనే లెవెల్లో ఎస్కలేట్ అయిన పేరు కేసీఆర్. కేసీఆర్ గురించి ఆలోచించాలంటే తెలంగాణ తెచ్చింది నేనే, ఇవ్వకపోతే అవతల తల వంచి నేను ఎలాగైనా చేశాను, ఉద్యమ స్ఫూర్తి నాలో ఉందని చెప్పి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. బంగారు తెలంగాణ కోసం నేను పోరాడతాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఆఖరికి నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను, తెలంగాణ మాత్రం ఒచ్చుడు తీరాలి అని చెప్పి మొత్తుకున్న పర్సన్ కేసీఆర్. కేసీఆర్ పవర్లోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని ఒక చిన్న చూపు చూడటం సర్వసాధారణం. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళని ఒక పక్కన పడేసి మాట్లాడితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్లో. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్ఫూర్తి అని మాట్లాడేయచ్చు అని చెప్పి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణను ఉద్యమించి పైకి తీసుకెళ్తానని చెప్పిన కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి కింద పార్టీని మార్చేసి మొత్తం నేషనల్ వైడ్ మా పార్టీ ఉంటుందని స్టేట్ ఇంట్రెస్ట్ నుంచి పవర్ షిఫ్ట్ చేసుకుని పాలిటిక్స్లో తన పేరు, తన కుటుంబం పేరు, తన పిల్లల పేరు పైకి వెళ్ళాలని ఉద్దేశంతో తెలంగాణని పక్కన పడేసి బీఆర్ఎస్గా మార్చుకుని మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో టీఆర్ఎస్కి మళ్ళీ వచ్చేసి ముందు వెనక్కి ఎటు దారి దొరకకుండా ఇక్కడ ఓడిపోయి ఆఖరికి నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ కూడా లేకుండా కూర్చున్న పర్సన్ కేసీఆర్. ఏం పనికొచ్చిందయ్యా కేసీఆర్ అండ్ కో పార్టీ కంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణా మాత్రం 1,000 కోట్లు వచ్చినాయి. ఇది ఫెంటాస్టిక్గా క్లిక్ అయిన మూమెంట్. రీజనల్ పార్టీస్గా ఉన్న పొలిటికల్ పార్టీస్లో ఏ పార్టీకి ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయంటే ఫెంటాస్టిక్ బరాబర్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ బిజినెస్ మూమెంట్. ఇదంతా పక్కన పెడితే సిట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ పర్టికులర్ టాపిక్కి వెళ్ళే ముందు ఒకసారి ఉపోద్ఘాతం మాట్లాడుకుని తీరాలి మనందరం. కేసీఆర్కి పాలిటిక్స్లోకి రాకముందు, అంటే చీఫ్ మినిస్టర్ అవ్వకముందు ఆస్తులు ఎంత, కవితకు ఆస్తులు ఎంత, కేటీఆర్కి ఆస్తులు ఎంత, సంతోష్ రావుకి ఎంత, హరీష్ రావుకి ఎంత, వీళ్ళందరూ సడన్గా పొలిటికల్ గెయిన్ వచ్చిన తర్వాత ఒక దశాబ్దం తర్వాత తిరిగి చూస్తే ది రిచెస్ట్ పీపుల్ అయిపోతూ ఉంటారు. పెట్టుబడులు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు. కవిత అయితే బరాబర్ కష్టపడి సంపాదించుకుంటాం మాకేంటని చెప్పి వాచ్ కూడా ఎన్నో లక్షల్లో పెట్టుకుని ఒక ఇంటర్వ్యూలో షీ కెన్ ఫ్లాంట్. ఈరోజు ఆవిడ బాధపడుతున్న విషయం అది వేరే విషయం అనుకోండి, బట్ ఒకప్పుడు 10 ఏళ్లలో వీళ్ళు చూపించిన జులుం మాత్రం ఇదే. ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన తర్వాత బీసీని తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ చేస్తా అని చెప్పి పక్కర్లేదు, నేను కూర్చుంటా దీంట్లో, తెలంగాణ బాపుగా నేను ఉంటానని చెప్పి ముందుకొచ్చిన కేసీఆర్. అన్నేశ్రీ రాసిన పాటను ఎక్కడ వెలుగులోకి రాకూడదు, ఎందుకంటే అన్నేశ్రీకి పేరు వస్తుంది, నన్ను మించిన కవి ఇంకోటి లేడు అని చెప్పి చిన్న చిన్న విషయాల్లో కూడా తొక్కేసిన పర్సన్ కేసీఆర్. పోనీ తెలంగాణ కోసం నువ్వైనా చేసావా కేసీఆర్ అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసిన కేసీఆర్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని సెటిలర్స్ అని ఏదో వర్డ్స్ అంటున్నారు, అవి అనకూడదు, కానీ యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి విభేదాలు లేనే లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ పెట్టుబడి పెట్టినాళ్లే, వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఇంత దిగజారిపోవటం చూసి బాధేసింది. ఇదా ఇంతకాలం మేమందరం హైదరాబాద్ తెలంగాణలో చాలా ప్రశాంతంగా ఉన్నాము, ఇక్కడున్న తెలంగాణ వాసులు చాలా ప్రేమానురాగాలతో ఉంటారు, ఇదేంటి చూస్తా తెలంగాణ పరువు ఇలా దిగజారిపోతుందని చాలా బాధపడ్డారు. ధరణి పోర్టల్ అవకతవకలు చూస్తే ఔరా అనుకునే రీచ్లో ఉంది. ఔరా ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు అంటారు, ఫార్ములా ఈ కేసులు అంటారు, పెన్షన్లు అయితే 1 కోటి మందికి పైగా మొన్నే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి అవి క్లియర్ చేసుకుంటే వెళ్ళింది. ఏం మాట్లాడాలి ఇంకా? కాళేశ్వరం అక్కడ కుర్చీ వేసుకుని కట్టిస్తా అన్నాడు చెప్పండి కేసీఆర్. నీళ్ళకి నడకలు నేర్పిస్తా అన్నాడు కేసీఆర్. మా నాన్న కట్టించిన ప్రాజెక్ట్ బాగానే ఉంది, అది జస్ట్ పర్రే అని చెప్పి ఊడ్చిపోని మాటలు మాట్లాడింది కేటీఆర్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి మినిస్టర్గా వర్క్ చేసింది హరీష్ రావు. స్లిప్పర్లు వేసుకుని బయట తిరిగే సంతోష్ రావు పక్క నుండి మందులు అంటించిన అతను పెద్ద నాయకుడు కూడా వెళ్ళిపోయి 1,000 కోట్ల ఆస్తి. సంతోష్ రావు కవిత బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు, జాగృతి కోసం పనిచేస్తానని వచ్చి ఈరోజు విలాసవంతమైన వ్యాపారవేత్త కింద ఎదిగి తన సొంత పార్టీ పెట్టుకునే లెవెల్కి వచ్చింది కల్వకుంట్ల కవిత. ఎవరు బాగుపడ్డారయ్యా ఈ బంగారు తెలంగాణ స్కీమ్లో అంటే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. సరే, అన్ని పొలిటికల్ పార్టీస్ చేసే పనులు ఇవే, దీని గురించి వేరే చెప్పడం ఎందుకు అని చెప్పి అనుకుంటే ఇక్కడతో మ్యాటర్ ఎండ్ అయిపోలా. మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్కి రండి మిమ్మల్ని కూడా విచారించాలి అని చెప్పి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన 60 ఏళ్ళు పైబడిన పెద్ద ఆయన కాబట్టి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, చాయిస్ ఇస్ యోర్స్.
మీరు సిట్ ఆఫీస్కి వస్తారా లేకపోతే మీ ఇంట్లో చేయొచ్చు అంటే ఫామ్ హౌస్లో ఆయన కన్వీనియంట్ అని చెప్పినట్టున్నారు. అండ్ ఆయన ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈరోజు మధ్యాహ్నం రమ్మన్నారు. నో, నేను బీ ఫార్మ్స్ ఇస్తున్నాను, ఈరోజు నేను బిజీగా ఉన్నాను, గివ్ మీ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ డేట్ అన్నారు. మేబీ ఈ లోపు అడ్వకేట్స్తో కూర్చొని మంత్రాలు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తే హరీష్ రావు, తారక రామారావు, దాని తర్వాత సంతోష్ రావు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వరుసగా వారంలో ఇంతమంది వికెట్స్ పడిపోతున్నాయి. అండ్ సిట్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఛార్జ్ షీట్ జారీ చేసే లోపు మళ్ళీ సో కాల్డ్ హరీష్ రావు, కేటీ రావు, దాని తర్వాత సంతోష్ రావు వీళ్ళందరినీ కూడా ఇంకోసారి పిలుస్తారని చెప్పి పేపర్లు గొల్లు పంటున్నాయి. ఎందుకంటే వీళ్ళు కావాలి. ఎందుకని వీళ్ళు కావాలి? అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే రాధాకృష్ణరావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం పెద్ద ఆయన చెప్తేనే ఏ నెంబర్లు వాళ్ళు టార్గెట్ చేయమంటే ఆ నెంబర్లు మాత్రమే మేము టార్గెట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని పెద్ద ఆయనకి ఇచ్చామన్నారు. పెద్ద ఆయన ఆబ్వియస్లీ ఈ పార్టీలో ఎవరుంటారండి? మళ్ళీ ఇదంతా చాలదన్నట్టు పెద్ద ఆయనతో పాటు చిన్న ఆయన వాళ్ళ బంధువులు కూడా ఇచ్చిన నెంబర్లు కూడా ట్యాప్ చేస్తామన్నారు. చిన్న ఆయన అంటే ఎవరు? ఇంకా ఇక్కడ పవర్ పోటీ జరుగుతుందని మీరు అందరూ అనుకోకండి. చిన్న ఆయన అంటే కేటీఆర్ అని నాకు అనిపించింది, కాదేమో మరి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వాళ్ళ సొంత పార్టీ నేతల్ని, అదర్ పార్టీ పొలిటీషియన్స్ని, బిజినెస్ పీపుల్ని, సెలబ్రిటీస్ని, జర్నలిస్టుల్ని, బ్యూరోక్రసీలో హై లెవెల్ని, హైకోర్టు జడ్జెస్ని, న్యాయమూర్తుల్ని అందరి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? సిట్ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఇన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ బీయింగ్ వెరీ shrewd on this family because it is an utter nonsense what they have done. సో ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి. దీంట్లో రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పెద్ద ఆయన ఇచ్చిందంతే నెంబర్లన్నీ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సంతోష్ రావు చేతికి ఇస్తే సంతోష్ రావు తీసుకెళ్ళిపోయి పెద్ద ఆయన చేతికి ఇచ్చాడు. అంటే ఇక్కడ లూప్లో ప్రభాకర్ రావు కూడా ఉన్నాడండి. ఇక్కడ సిట్ అడుగుతున్న కేసీఆర్ని ప్రశ్నలు ఏంటంటే అసలు రాధాకృష్ణరావుని రిటైర్ అయిన తర్వాత ఎలా కంటిన్యూ చేశారు? ప్రభాకర్ రావు ఓఎస్డీఎల్ అయిపోయాడు. ఇది మీరు చెప్పిన నిర్ణయమా లేకపోతే పోలీస్ విభాగం మాకు కావాలనుకుని తీసుకుని డెసిషనా? ఖచ్చితంగా అడగాలి కదా ఆయన్ని. ఈరోజు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, తిరుమల రావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అన్నీ పెద్ద ఆయన చెప్తే చేస్తామంటున్నారు. మరి ఈ పెద్ద ఆయన చెప్పినప్పుడు ప్రశ్న దీనికి సంధించకుండా ఎవరు సంధిస్తారు? అసలు మీరు ఎందుకు చేయమన్నారు? ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ట్రాక్ చేయడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ టాస్క్ ఫోర్స్, పోలీస్ సిస్టమ్ వీటన్నిటిని దుర్వినియోగపరిచి ఒక ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోతున్న జాతిపిత. ఒకవేళ ఇది ప్రూవ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్లో ఇది ప్రూవ్ అయింది అనుకోండి, అసలు కేసీఆర్ని జాతిపితగా తను ఉన్న కళ మొత్తం భగ్నం అయిపోయినట్టే కదా. ఒకవేళ దీంట్లో ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లో నేను వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసి చెప్తున్నాను మీ అందరికీ, డోంట్ బ్లేమ్ మీ ఫర్ దిస్ బికాస్ ఇంతమందిని ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దీంట్లో పెద్ద ఆయనతో పాటు చిన్న ఆయన బంధువులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, తెప్పించుకున్నారు ఇన్ఫర్మేషన్ టు బ్లాక్మెయిల్ అండ్ కన్వర్ట్ ఇట్ టు వాట్? ఎలక్ట్రల్ బాండ్స్. ఇది ఎంత ప్యాథటిక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్, ఎంత పరాకాష్ఠకి చెందిన మూమెంట్ ఇది తెలంగాణలో. ఇదివరకట్లో రేవంత్ రెడ్డి వెళ్ళి ఓటుకు నోటు కేసు అని మాట్లాడతారు. అసలు ఆ ట్యాపింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు? 2018 ఎన్నికల్లో, 2023 ఎన్నికల ముందు అదర్ పార్టీస్కి డబ్బు కూడా అందనీయకుండా ప్రతి చోట ట్రాక్ చేసి పట్టుకున్న సిబ్బంది ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళకి? అంటే అంటిల్ యూ ట్యాప్ సమ్వన్స్ ఫోన్ పర్సనల్లీ ఎలా వస్తాయి ఇన్ఫర్మేషన్? ఇవన్నీ కూడా కేసీఆర్ పైన సంధించే క్వశ్చన్స్. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే తను ఏ ఎస్టాబ్లిష్మెంట్తో ముందుకు వచ్చాడు? ఆఖరికి కేసీఆర్ దీక్షను కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి నిమ్మరసం తాగేస్తాను అనే టైంలో ఓయూలో శవయాత్ర చేశారు కేసీఆర్ కోసం. అలా ఎలా తాగుతావు నిమ్మరసం అని? ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఉద్యమమా? అప్పుడు నేను తాగను అని చెప్పి పడుకున్నాడు మళ్ళీ. సో మొమెంటంలో హీ వాజ్ ఏబుల్ టు కాంప్రమైజ్. ఓయూలో శవయాత్ర చేసిన వెంటనే మళ్ళీ పడుకున్నారు ఆయన. ఇది ఫ్యాక్ట్. దీంట్లో నా పైన ఎవరు డిబేట్ చేయలేరు. తప్పుందా దీంట్లో? సో స్ఫూర్తికర్త కానే కాదు. సోనియా గాంధీతో వెళ్ళి తనతో నేను కలుస్తాను అని చెప్పి తెలంగాణ ఇవన్నీ మభ్యపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటోలు దిగి తర్వాత నువ్వు లేదు పక్కకు పో అని చెప్పి ఇక్కడ నమ్మించి జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ కూర్చుని 10 ఏళ్ల పాటు ఈ పార్టీ దున్నేసింది. టీఆర్ఎస్ గ్రాఫే చెప్తుంది కిందకు పడిపోవటం. ఎప్పుడు హెచ్చులో ఉండాలి తప్ప మనకి దిగువ పరిస్థితికి వచ్చిన గ్రాఫ్ పర్టికులర్గా చూడాలంటే బీఆర్ఎస్ పార్టీది. ఇన్ని వేల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఒక పార్టీకి రావటం సడన్గా అన్నది ఒక డిస్మిసింగ్ నోట్ కానే కాదు.
మనం ఆలోచించుకుంటే ఒక కన్వెన్షన్ సెంటర్ ఓనర్ వచ్చి వాళ్ళు బెదిరించారని ఇచ్చిన వాంగ్మూలాలు, మా ఫోన్లో ట్యాప్ అయ్యి ఇచ్చిన కంప్లైంట్స్, రాధాకృష్ణరావు ప్రభాకర్ రావు చెప్పిన ఎవిడెన్సెస్, తదుపరి చేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్స్, పోలీస్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఇళ్లలో ఉన్నారో అందరిపైన బేస్ చేసుకుని, ఆధారాలను బేస్ చేసుకుని ఇప్పుడు కేసీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయమే కనుక బయటపడి దీంట్లో కేసీఆర్ పెద్ద అయినా, కేటీఆర్ చిన్న అయినా, బంధువుల్లో హరీష్ రావు, దాని తర్వాత సంతోష్ రావు లాంటి పేర్లు ప్రూఫ్తో సహా బయటకు వచ్చి ఒకవేళ పబ్లిక్ ఐలో డొమైన్లో ఎక్స్పోజ్ అయితే బీఆర్ఎస్ పార్టీ గేమ్ మూసుకొని చివరికి జాగృతి పార్టీ పైకి వెళ్తుందా? ఎందుకంటే వెరీ క్లెవర్లీ కవిత కేమ్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. ఎక్కడా ఈ క్లౌడ్లో లేదు, నాకేం సంబంధం లేదు ఈ పార్టీతో, నేను పొలిటికల్గా కాదు, కలిస్తే మా నాన్న ఓన్లీ ఒక డాటర్లా కలుస్తాను తప్ప నేను వెళ్ళిపోయి మా నాన్నని పొలిటికల్గా కలవను అని చెప్పింది. ఇది క్లియర్గా చేసిన స్టేట్మెంటే. సో ట్యాపింగ్లో ఆవిడ హ్యాండ్ లేదని క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కేసీఆర్ గురించి మర్చిపోతారో అన్న భయంతో కేటీఆర్ నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బికాజ్ ఎంతకాలం మబ్బి పెడతారు ఇలాంటి ట్వీట్లు పెట్టి. బట్ ఫర్ అ పబ్లిక్ ఐ ఓపెనర్ ఆ ట్వీట్ని కూడా ఒకసారి డైసెక్ట్ చేసి మీ ముందు పెట్టి తర్వాత వీల్ ఎండ్ దిస్ చాప్టర్. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కు అని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రో, ఒకప్పుడు నిమ్మరసం తాగుతానంటే ఓయూలో శవయాత్ర చేసిన తర్వాత భయంతో చరిష్మా పడిపోతుందని బయట పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. మేబీ హీఈస్ అ ఉద్యమ కార్యకర్త ఆర్ వాట్ ఎవర్ హీఈస్, కానీ ఉద్యమానికి పనిచేసిన వాళ్ళు ఎవరిని ఆయన గేట్ ఎంట్రన్స్లో కూడా రాలేని గొప్ప కార్యకర్త, ఉద్యమ స్ఫూర్తి నింపిన మహానేత. ఇలాగే చూడాలి కదా మరి ఈ లైన్ని. వేర్ ఇస్ గద్దర్? లోపలికి రానిచ్చారా? కనీసం ఆయన చనిపోతే ఇంకా నేనేం చెప్పలేను. ఫైన్, సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు తన పాలనలో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఫార్ములా ఈ రేస్తో బాగానే తెలిసింది కేటీఆర్, డోంట్ వరీ. ఏం చాటి చెప్పారండి? ఇక్కడ ఆల్రెడీ సిటీస్ డెవలప్డ్, ఒక డెవలప్డ్ ల్యాండ్ పైన ఒక 10 ఏళ్ల పాటు నో పెస్టిసైడ్, నో హార్మింగ్ కెమికల్స్ అన్నట్టు ఒక ప్రాపర్లీ లేడ్ అవుట్ కల్టివేటెడ్ ల్యాండ్లో కూర్చుని అప్పుడు వచ్చిన ఫలాలను ఎంజాయ్ చేస్తే తెలంగాణను తీసుకెళ్ళి నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టింది కేసీఆర్. హౌ కెన్ యూ సే దిస్? దిస్ ఇస్ కాల్డ్ ఎ ఫెంటాస్టిక్ షో. ఇప్పుడు జరుగుతుంది అమేజింగ్ షో. ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు హూ లేడ్ ద పిల్లర్స్ ఫర్ హైదరాబాద్. ఇఫ్ నాట్ హిమ్ నీ వల్ల అయ్యేది కాదు. ఇది ఫ్యాక్ట్. సబ్బండ వర్గాలకు కడుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలను తెలంగాణకు అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప విజనరీ కేసీఆర్. ఇంకా కుర్చీ వేసుకుని కట్టిస్తానన్న కాళేశ్వరం పరిస్థితి ఏంటి? పోలవరానికి అయ్యే ఖర్చు ఎంత? ఇక్కడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినా కాళేశ్వరం ఖర్చు ఎంత? అక్కడ ముప్పు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ ఇవాక్యువేట్ చేసిన ఖర్చు ఎంత? ప్రాజెక్ట్ సైజ్. ఇక్కడ కాళేశ్వరం ఖర్చు ఎంత? అది పర్రగా మిగిలిపోయిన ప్రాజెక్టు. కుర్చీ వేసుకొని కట్టిస్తానన్న కేసీఆర్, నీళ్ళకి నడకలు నేర్పిస్తాను, ఇంజనీర్లు పక్కన పెట్టన్న కేసీఆర్ విజనరీయా? ధరణి పోర్టల్లో చాలామంది భూస్వాములు, ఓనర్స్ అందరూ గొల్లుమంటుంటే కూర్చుంది విజనరీ కేసీఆర్. బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాను, అట్టొడికిన వర్గాలన్నింటినీ కడుపులో పెట్టుకుంటానని చెప్పి మాటలు చెప్పి రాగానే తను సీఎం అయిపోయి కూర్చున్న పర్సన్ చంటి బిడ్డను కాపాడినట్టు ఉన్న విజనరీ కేసీఆరా? ఐ డోంట్ నో. అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధాలు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అమర్దత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోటి మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు పూర్తిగా విఫలమైంది. ఎవరు చెప్పారు? అసలు అన్నిటికంటే హిట్ స్కీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఏంటో తెలుసా మిస్టర్ కేటీఆర్? సన్నబియ్యం. ఇదివరకు మీరు పంచే బియ్యాన్ని నాకే చాలామంది తీసుకొచ్చి అమ్మేసేవాళ్ళు. ఎట్ ద పాట్ ప్రైజ్ 10 రూపీస్ పర్ కేజీ. ఎందుకంటే ఐల్ బి వెరీ హానెస్ట్, బికాస్ వీ ఫీడ్ డాగ్స్ అండ్ వీ ఫీడ్ అదర్ పీపుల్. సో ఎకనామికల్లీ రెగ్యులర్ రైస్ కొనలేమనుకున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అమ్మేసేవాళ్ళు. మీరు తినవి బియ్యం అనేవాళ్ళు. ఇప్పుడు అమ్ముతారా అంటే వెళ్ళిపో అంటున్నారు. అది బియ్యం, అన్నం, ఆకలికి ఇచ్చిన మర్యాద. సరే,
పెన్షన్ పథకాలు 1 కోటికి పైగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి? దీనికి సమాధానం ఉందా పోనీ? అప్పుడు మీరేం పీకలేదు కాబట్టి ఇప్పుడు ఇంతమంది వచ్చి అప్లై చేసుకున్నారు. ఇదే రైతులు హలో లక్ష్మణ అన్నారు, అందుకే మనకు ఓట్లు పడలా. ఆ విషయం మర్చిపోయి రైతు నోట్లో మట్టి కొడుతున్నాడు రేవంత్. అతనే సరిగ్గా చూసుకుంటాడు. ఇప్పుడు అండగా స్కీమ్లన్నీ వెళ్తున్నాయి. అప్పుడు భూమే మా పేరు మీద ఉండేది కదా స్వామి, ఇంకా భరోసాల దాకా వెళ్తున్నావు నువ్వు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు, పాలన లోపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇప్పుడు విచారణ పేరుతో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయ నిదర్శనం. ఇంకా ఎవరన్నా పబ్లిక్ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో మెడల్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపణలు ఉంటే అది కడగకుండా కూర్చోవడం నెగ్లిజెన్స్ ఆన్ యువర్ పార్ట్ అవుతుంది. అండ్ మహా అయితే ఈ సెట్ సజ్జనార్ గారి కమిటీ కింద ఖచ్చితంగా చాలా వేగవంతంగా ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. అంత ఎక్స్పోజింగ్ చేసే ఇష్యూస్ గవర్నమెంట్ మీదే ఉంటే దున్నుకోవచ్చు. ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అవడానికి మ్యాక్సిమం నాకు చూస్తుంటే ఈ హవాలో చూస్తుంటే 1 వారం 10 రోజుల్లో ఫైల్ అయిపోతుంది. ఇవి యాంపుల్ టైం, దున్నుకోండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఆరోపణలు వస్తే అసలు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ వద్దా? మేము ఎవరిని ఎన్నుకోవాలో మాకు తెలియద్దా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది డీవియేషన్ టాక్టిక్ అంటారు. యువర్ ట్వీట్ ఈస్ అ డీవియేటింగ్ థింగ్. ఇది విచారణ కాదు, ఇది ప్రతీకారం. ఇది న్యాయం కాదు, ఇది రాజకీయ దురుద్దేశం. ఇంకా వాట్ ఈజ్ రాజకీయ దురుద్దేశం? రాజకీయాన్ని ఇష్టం వచ్చినప్పుడు వాడి ఇష్టం వచ్చినట్టు చేసి మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చేసిందే రాజకీయ దుర్వినియోగం అంటారు. దుర్వినియోగం ఒకవేళ జరిగిందో లేదో ఎవరికి తెలియదు. కేటీఆర్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ స్ట్రేట్ క్వశ్చన్. ఫిలిం హీరోయిన్స్ పేర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఎందుకు పెడుతున్నారు? నా కుటుంబానికి ఒక మర్యాద ఉంది, ఈ రాష్ట్రానికి ఒక మర్యాద ఉంది, అది గుర్తుంచుకోండి ముందు. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ తెలంగాణ, విచ్ ఇస్ బిల్ట్ బై ద ట్యాక్స్ పేయర్స్ మనీ, నాట్ జస్ట్ యువర్ మనీ, ఓకే? అండ్ పీపుల్ హెవ్ పేడ్ యువర్ శాలరీస్. సో డోంట్ ఓవర్ రియాక్ట్. ఫర్ ఎనీ పొలిటీషియన్ ఇదే వర్తిస్తుంది, రేపు రేవంత్కైనా ఎవరికైనా. డోంట్ ఓవర్ రియాక్ట్. దిస్ అ స్టేట్ బిల్ట్ బై ద పీపుల్ ట్యాక్స్ మనీ, నాట్ బై యువర్ మనీ, ఓకే? వాళ్ళ లైఫ్లోకో పక్కన ఉన్న లైఫ్లోకో వాళ్ళు ఇష్టపడిన లైఫ్లోకో గవర్నమెంట్ చొచ్చుకొచ్చి బ్లాక్మెయిల్ చేసిన అక్యూజేషన్ మీ పార్టీకి ఉండడం కూడా తప్పు. అది కడిగించుకోవాలి ముందు అర్జెంటుగా. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. నోటీసులతో బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. 1 సెకండ్, తెలంగాణ చరిత్ర కేసీఆర్ చరిత్ర రెండు ఒకటేలా అవుతాయి? తెలంగాణ చరిత్ర చాలా పెద్దది. కేసీఆర్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద సీఎం. డోంట్ మిక్స్ బోత్ ద థింగ్స్. తెలంగాణ పేరు పుట్టించిన నుంచి కేసీఆర్ లేరు. కేసీఆర్ తెలంగాణ పేరు ఎప్పుడో వచ్చిన తర్వాత వచ్చిన ఒక సీఎం. డోంట్ ఓవర్ ఎగ్జాజరేట్ చేయొద్దు ఎప్పుడు ఇలా. స్టేట్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే స్టేట్, తెలంగాణ అంటే కేసీఆర్, అట్లా ఏం లేదు. తెలంగాణలో కేసీఆర్ అంతే. చరిత్ర చేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. అంతకంటే ఆప్షన్ లేదు మనకి. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకు ఆ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు ప్రజల తీర్పుతో రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు విచారణ బయట చెప్పే ట్వీట్లతో కాదు, న్యాయస్థానంలో బయట తెల్చాలి. ఫ్యాక్ట్ కదా. యు ఆర్ నాట్ అబౌవ్ లా, ఐఎమ్ నాట్ అబౌవ్ లా, ఎనీవన్ ఇస్ నాట్ అబౌవ్ లా. సో న్యాయస్థానంలో ఈ విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేస్తారు. ఒకవేళ అక్యూజేషన్స్ ఆర్ రాంగ్, యువర్ ఆన్ ఎ రైటర్ ఏజ్, బొచ్చు ట్వీట్లు పెట్టుకోవచ్చు. ఇఫ్ దిస్ ఫెయిల్స్ అండ్ కోర్ట్ ప్రూవ్స్ టు బీ రాంగ్, పీపుల్ విల్ సీ యూ ఇన్ డిఫరెంట్ యాంగిల్, మేబీ ఇన్ అ వెరీ గ్రే షేడ్. సో ఇదండి, మీరందరూ కూడా ఈ విశ్లేషణ నేను చేసిన దానిపైన ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే ఇజంట్ ఇట్ ద బేసిక్ రైట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ టు కాల్ అపాన్ అన్ ఇన్వెస్టిగేషన్? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.